లేకపోతే బాబనోళ్ళు ఏం చెప్పారు? అయ్యా మీ ఆరామడ మందలో ఒంటి కొమ్ము బొల్లే ఉంది నిత్య సంతానవతి. ఆ ఆవుకు వరబట్టే 5 మంది రాకుమారులు కలిగినారు మా అన్నగారు. మళ్ళా మా అమ్మ కోరుకుంటే కట్టగడబట్ట నేను పుట్టానే తిక్క వదినల్లారా, సిగ్గు లేకుండా చెప్తారు. అందరికి దేవతలు మొక్కినాము, మన మందలో ఆవును మర్చిపోయినామని. తెల్లవారితేనే మాగ బహుళ మంచిది. రేపు దాటే మొన్నాడు ఏకాదశి బాగలేదు. తెల్లవారితేనే పోండి, శనివారం పోండి, ఆ ఆవుకు వరపడండి. ఎందుకు కలగరో బిడ్డలు నేను చూస్తానే అది. అప్పుడు ఉలికి పన్నారట 5 మంది తోడికోడళ్ళు. అత్తయ్య చెల్లెల్లా ఎంత పొరపాటు చేసినాము, మన కులదేవతను మర్చిపోయినామే, మన ఇంటి దేవతను మర్చిపోయినానే, మన బసవేశ్వరుని మర్చిపోయినామేని. అప్పుడు తెల్లవారుతానే భర్తలను పిలుచుకొని స్వామి స్వామి మన దేవుణ్ణి మర్చిపోయినాం పదండి అని. అప్పుడు రథాలంట పూజ సామాగ్రి వేసుకుని అప్పుడు ఆ యొక్క ఆవుల మంద కాడికి పోతే ఏమని బసవేశ్వరునికి గుడి ఉందంట, బూజు పట్టిపోయిందంటమ్మా. ఆ బూజు పట్టిపోతే ఆ బూజు అంత తులిపి ఇట్లా కట్టారంట, తోరణాలు కట్టారంట. ఇంతగా ఆవుకు తగినట్టే కట్టినారు ఇల్లు గుడికి. అరటి పిల్లకలతో కట్టారంట. కట్టి ఈ ప్రకారంగా రతిముక్కు వేసారంట. ఇల్లు బాగేశారు ఇద్దరు. కాబట్టి ఇట్లా రతి ముగ్గులేసి 101 దేవతలకు ముద్దలు పెట్టి 101 జ్యోతులు వెలిగించి అప్పుడు బసవేశ్వరుణ్ణి వేడుకునేటప్పుడు ఆ గుడిలోకి జరబడుతున్నారు అక్క చెల్లెళ్ళు. నాకు బిడ్డలు కట్టాలి, నాకు బిడ్డలు పుట్టాలని. కట్ట కడబట్టి కోడలుండే అక్కయ్యలు అందరూ కలిసి గడబట్టే ఆ బసవేశ్వరుడు ఎవరికి సంతానం ఇచ్చేది తెలియదు కదా, ఎంతమందికి బిడ్డలు పుట్టేది తెలియదు కదా. జంట జంటలుగా పోదాం, పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు. ఎవరికి ఎంత సంతానం ఇచ్చాడో బసవేశ్వరుడు అంటే అప్పుడు మొట్టమొదటి వాడు సింహాద్రి రాజు, ఆయన భార్య సింహాద్రి సీత. వాళ్ళిద్దరు పోయి ఆ కాయకర్పూరం తీసుకొని పూలమాల ఆ బసవేశ్వరుడు మెడలో వేసి మహాతల్లి కొంగు దాచించి స్వామి స్వామి సంతానము లేక సంతానము కొరకు ఈ వ్రతము ఆచరించి వచ్చినాము స్వామి, నాకు ఒక కొడుకు కూతురు కలిగేలా దీవించు తండ్రి అంటానే. అప్పుడు బసవేశ్వరుడు తల ఆడిచ్చినాడంట. మెడలో నుంచి 2 పువ్వులు వచ్చి కొంగులో పడతానే పైన దేవదూతలు సదాస్తు నీ గర్భవాసాన కర్యావుల రాజు అనే కుమారుడు అగుమంచం అనే ఆడకూతురు కలుగుగా కానీ ధ్వనిని పడిందంటమ్మా. అప్పుడు భార్యాభర్తలు సంతోషం పట్టలేక బయటకు వచ్చి ఓయమ్మ నాయనో పెళ్ళైన సంవత్సరానికి వచ్చింటే లక్షణంగా ఈ పాటికి ఇంతవుదులు 15 ఏళ్ళు ఇది మర్చిపోయినాము, ఏమోలే మన ఆడబిడ్డ కొమ్మనప్ప చెప్పింటే పుట్టినారు అని సంబరుడి బయటకు వచ్చినారు. రెండో భార్య గొప్ప ప్రతిభతంలే మహాతల్లి ఉత్తమ ఇల్లాలు ఎవరు పెద్దిరాజు భార్య పెద్దమాదేవి. అమ్మయ్యా మా అక్క బావకు సంతానం ఇచ్చినారు, నా కొడుకు సంతానం ఇచ్చారని ఆమె భర్తను పిలుచుకుని అడుగు తీసి అట్ట అడుగు పెట్టింది. మా అడుగు పెట్టానే జ్యోతులన్నీ అమాంతంగా ఆరిపోయినాయి. ఏమిరా నేను అడుగు తీసి అడుగు పెట్టానే జ్యోతులన్నీ ఆరిపోయినాయని 2 అడుగు పెట్టింది. 2 అడుగు పెట్టాను ముక్కంతా చెరిగిపోయిందట, ఆ భూమి ఎంత ఊదిందట, గర్భగుడి ఎంత. 4 అడుగు పెట్టానే ఈ పలావులు ఇంత కట్టినది అమ్మవారి నెత్తి మీద కట్టిన పలావులు ఏది ఎవరో తిన్నారు అసలు ఇదే పక్కనలో ఎపిక్క తింటారు. ఉన్నాయిలేవా ఎందుకంటే 5 రోజులు అక్కడే అమ్మవారి నెత్తి మీద అంటే ఆ అమ్మవారి శక్తి అంతా దాని మీద పోతుంది. కాబట్టి 6వ రోజు సోమవారం దీవెన బండారు అని ఆ అత్తరాసుడు అమ్మవారి నొసుట కుంకం తీసి బండారులో కలిపి తర్వాత మధ్యమాన్ని నరుకుతాం. అంటే జయం అంట, ఆ మధ్యమాను ఏ ఇంట్లో జయం కలుగుతుందట. అవి తర్వాత ప్రసాదాన్ని పెద్ద మనుషులకు ప్రజలకు సోమవారం సాయంత్రం పంచుతాం, అందరికి తీసుకొని పోవాలా. ఇక్కడే కథ చెప్తాము, 1 గంట సేపు చిన్న కథ చెప్పి ఆ ప్రసాదం పథకం తీసుకొని పోవాలి. కాబట్టి అదే దాన్ని దీవెన బండారు అంటారు. కాబట్టి పలావులు పెళ్ళ ఇరిగి పనేది చుమ్మ చీకటి అయిపోయిందంట. గబ్బిలాలు మూలుగుతున్నాయి, నక్కలు అని అన్ని అశుభాలే జరిగినాయి. అనుమానం వచ్చింది, ఏమిరా నేను మా యొక్క బావ అడుగు పెడితే బ్రహ్మాండంగా ఉంది, నేను అడుగు పెడితే అన్ని అశుభాలు జరిగినాయి, ఏమన్నా కానీ పూలమాల వేసి కాయ కొద్దామని ఆ పూలమాల వేయబోతే ఏం చేసినాడు బసవేశ్వరుడు అక్కడ చాచిన
మాయను బసవేశ్వరుండు ఎప్పుడైతే ఆ పూలమాల వేసి పాదాలు మొక్కుదామని ఇప్పుడు చేయి చాపారో చాచిన పాదాలు సంకకు నిమిరే పాదాలు ఉడికి తాకనీళ్ళ ఎదురు గొడ్డు వాళ్ళని ఇంకా పూలమాల వేసేటప్పుడు అడమటి ముఖమాయే బస్వే